శారీ వచ్చేసి చాలా హెవీగా ఇచ్చారు. వెడ్డింగ్ అవుట్‌ఫిట్‌కి ఇలాంటివి రిచ్ లుక్ కనిపించేలా ఇలాంటివి ఎక్కువ మంది డ్రేప్ చేస్తారు. చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇలాంటివి కూడా మనం హాఫ్ శారీ కన్వర్ట్ చేసుకోవచ్చండి. అవి కూడా చాలా బాగుంటాయి. శారీ దీని బార్డర్ అయితే చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది నాకు. ఇప్పుడు ఏంటంటే వింటేజ్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! మనకు మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా లైట్ గ్రీన్ షేడ్‌లో ఇచ్చారు. దీనిపైన వింటేజ్ లుక్ వచ్చేసి మెయిన్‌గా పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో వ్రతాలు చేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. అసలు వచ్చేసి ఇలా హెవీగా ఇచ్చారు. ఈ బార్డర్ చూడండి ఎంత లెంతీగా ఉందో చాలా నీట్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. అండ్ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను మీషో నుంచి శారీ కలెక్షన్ అయితే ఎక్కువగా చేస్తాను. సో ఈ రోజు కూడా శారీసే చూపించబోతున్నాను. సో ఈ రోజు తీసుకున్న శారీస్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చాయి. సో మీరు కూడా చూడండి. నచ్చితే కనుక లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒక్కసారి చెక్అవుట్ చేసి నచ్చినది ఆర్డర్ చేసుకోండి స్టాక్ అవుట్ అవ్వక ముందే. బనారసి జెరీ సిల్క్ శారీ ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. నేను అంతకుముందు కూడా గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను. ఆ శారీకి ఈ శారీకి కూడా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. శారీ వచ్చేసి చాలా హెవీగా ఇచ్చారు. వెడ్డింగ్ అవుట్ఫిట్‌కి ఇలాంటివి రిచ్ లుక్ కనిపించేలా ఇలాంటివి ఎక్కువ మంది డ్రేప్ చేస్తారు. ఎందుకంటే ఇది చాలా లైట్ షేడ్‌లో ఉంది. లైట్ ఆరెంజ్ షేడ్‌లో ఉంది. ఇది వచ్చేసి బ్రౌన్ మెరూన్ షేడ్‌లో అలా ఉంది. సో ఇలాంటివి మనం స్టైల్ చేసినప్పుడు లుక్ ఎంత బాగుంటుందో, హెవీగా రెడీ అయ్యి మంచి హెవీగా లాంగ్ హెయిర్‌తోని మంచిగా ఆర్నమెంట్స్ పెట్టుకొని రెడీ అయితే లుక్ చాలా బాగుంటుంది. వెడ్డింగ్ కలెక్షన్‌లో బ్రైడ్ కూడా స్టైల్ చేసే శారీ అండర్ 1000కే వచ్చింది. ఎంత బాగుందో మీకు శారీ ఓవరాల్‌గా చూపిస్తాను. ఇదైతే ఎంత హెవీగా ఉందో, బార్డర్ కూడా చాలా నీట్‌గా ప్రజెంట్ చేశారు. ఈ గోల్డ్ జరీ వీవింగ్ అయితే చాలా నీట్‌గా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇది కూడా చాలా రేర్‌గా అనిపించింది. హెవీగా బార్డర్ అయితే లోయర్ సైడ్ అయితే ఎంత హెవీగా ప్రొవైడ్ చేశారో, ఇక్కడైతే బార్డర్ డిజైన్ వచ్చింది. అండ్ ఇక్కడ ప్లెయిన్‌గా ఇచ్చారు. మంచి డబుల్ షేడ్ బార్డర్ అయితే వచ్చింది. చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇలాంటివి కూడా మనం హాఫ్ సారీ కన్వర్ట్ చేసుకోవచ్చండి. అవి కూడా చాలా బాగుంటాయి. ఫరెవర్‌గా అలా మిగిలిపోతాయి అన్నమాట. ఎందుకంటే చాలా రేర్ కలర్ కాంబినేషన్ కదా! ఎవరి దగ్గర కూడా అంత ఎక్కువగా కనిపించదు. మనం డిఫరెంట్ స్టైల్స్‌లలో స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా నీట్‌గా కనిపిస్తుంది. శారీ అయితే ఓవరాల్‌గా గోల్డ్ జరీ వీవింగ్ అయితే చాలా నీట్‌గా ప్రజెంట్ చేశారు. అండ్ ఈ మిడిల్ పార్ట్‌లో కూడా గోల్డ్ జరీ వీవింగ్ అయితే డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఒక్కొక్క లైన్‌లో ఒక్కొక్క డిజైన్ అయితే ఉంది. నార్మల్‌గా ఓవరాల్‌గా ఒకే డిజైన్‌లో అలా కూడా ఇవ్వలేదు. శారీ ఓవరాల్‌గా ఇలానే ఉంటుంది. ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీ అసలు ప్లెయిన్‌గా కూడా రాలేదు. బార్డర్స్ కూడా మంచిగా పైన ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ అనదర్ సైడ్ కూడా చాలా హెవీగా ఇలా ప్రొవైడ్ చేశారనమాట. చాలా నీట్‌గా ఉంటుంది లుక్ వచ్చేసి. అండ్ ఎట్ ద ఎండ్ వరకు శారీ ఇలా ఉంటుంది. అండ్ దీనికి సెపరేట్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. దీనికి అటాచ్ లాంటిది ఏమీ చేయలేదు. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది. పళ్ళుకి సెట్ అయ్యేలా హెవీగా ఫ్లవర్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక సైడ్ బార్డర్ ఎలాగో చిన్నగా వచ్చింది. అండ్ ఇంకొక సైడ్ హెవీగా వచ్చింది. సో ఇది కూడా చాలా నీట్‌గా 1 మీటర్ వరకు ప్రొవైడ్ చేశారు బ్లౌజ్‌కి. శారీకి బ్లౌజ్ మంచిగా మ్యాచ్ అయ్యేలా ఇది కూడా చాలా నీట్‌గా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్ అయితే ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! సో ఈ శారీ నేను ఒక అకేషన్ కూడా తీసుకున్నాను. నాకు సంబంధించిన అకేషన్ కూడా స్టైల్ చేశాను. ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఎందుకనంటే ఈ శారీ కలర్ మన స్కిన్ టోన్ ఏదైతే ఉంటుందో అదే కలర్‌లో వచ్చింది. ఎలా ఉంటాయి స్కిన్ టోన్‌కి మ్యాచ్ ఉంటుంది. అంత లుక్ రాదు అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన బార్డర్ ఉంది కదా! ఈ రెడ్ కలర్ బార్డర్ అండ్ ఆల్సో ఈ గోల్డ్ కలర్ దీనికి పర్ఫెక్ట్‌గా మంచిగా సెట్ అయింది అని అనిపించింది. నాకు ఇలాంటి లైట్ కలర్స్‌కి ఇట్లా థిక్ కలర్‌తోని బార్డర్ ఇచ్చినప్పుడు అదే కలర్‌తోని బ్లౌజ్‌తోని పేరప్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి నా దగ్గర ఉన్న రెడ్ కలర్ బ్లౌజ్‌తోని నేను పేరప్ చేసుకొని వేశాను. చాలా నీట్‌గా వచ్చింది. లుక్ అయితే చాలా చాలా బాగుంది. ఆ లుక్ డీటెయిల్స్ కూడా నేను మీకు తర్వాత చెప్తాను. షార్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆరెల్స్ లేకుంటే ఇక్కడ పిక్ ఇస్తాను చూడండి. చాలా నీట్‌గా ఉంది లుక్ అయితే. సో శారీ ఓవరాల్‌గా చూపిస్తాను చూడండి. అయితే పళ్ళు పార్ట్ దీనికి పళ్ళు అనేది అంత ఎక్కువగా వేరే కలర్‌తోని ఏమీ రాలేదు. సో సేమ్ కలర్‌లోనే వచ్చింది. ఇక్కడ మాత్రం గోల్డిష్ కలర్ అలా వచ్చింది. బార్డర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది. ఇంకొంచెం షైనీగా కనిపించొచ్చు. ఇది కొంచెం లైట్‌గా అనిపిస్తుంది. సో ఓవరాల్‌గా శారీ మొత్తం ఇలాగే ఈ జెర్రీ అయితే చాలా నీట్‌గా ప్రొవైడ్ చేశారు. ఈ క్లాత్‌లోనే డిజైన్ కనిపిస్తుందనమాట. మనం ఇలా చూస్తే ఇట్లా స్ట్రెయిట్‌గా కనిపించకుండా ఇందులో కూడా కొంచెం మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇలాంటి కలర్ శారీస్ అయితే చాలా రేర్‌గా దొరుకుతాయి. బట్ ఇలాంటివి దొరికినప్పుడు మనం మిస్ చేసుకోకుండా తప్పకుండా స్టైల్ చేయాలి. చాలా నీట్‌గా ఉంటుంది లుక్ అయితే. మెయిన్‌గా పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో వ్రతాలు చేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఫెస్టివ్ టైంలో మనం ఇంట్లో ఏదైనా పూజ లాంటివి చేసుకున్నప్పుడు నీట్‌గా కనిపిస్తారు. అండ్ అప్పర్ సైడ్ బార్డర్ వచ్చేసి చాలా చిన్నగా ఇచ్చారు. అండ్ లోయర్ సైడ్ వచ్చేసి ఇలా హెవీగా ఇచ్చారు. ఈ బార్డర్ చూడండి ఎంత లెంతీగా ఉందో. చాలా నీట్‌గా కూడా కనిపిస్తుంది ప్లీట్ చేసుకుంటే. బట్ ఏంటంటే ప్లీటింగ్‌కి మాత్రం కొంచెం టైం
టేకెన్ ప్రాసెస్ అన్నమాట. డైరెక్ట్‌గా ప్లీట్ చేసుకొని అప్పటిదప్పుడే కట్టుకోలేము. నాకైతే నేను ముందు రోజు ప్లీట్ చేసుకున్నాను. సో, ఎందుకు అనంటే శారీ పళ్ళు పార్ట్‌కి కొంచెం దీనికి ప్లీట్ చేసుకోవడానికైతే టైం కావాలనిపించింది. సో, నేను ముందు రోజు ప్లీట్ చేసుకున్నాను. ప్లీటింగ్ కూడా మస్తు తొందరనే అయిపోయింది. అంత టైం ఏం పట్టలేదు. అండ్ నేను ఐరనింగ్ కూడా ఏం చేసుకోలేదు. జస్ట్ ప్లీట్ చేసుకొని పిన్స్ అలా పెట్టుకున్నాను అంతే. శారీ ఓవరాల్‌గా నీట్‌గా ఇలానే ఉంది. అండ్ లుక్ కూడా చాలా బాగుంది. నేను రిఫరెన్స్ పిక్ చూసి అంత బాగా రాదేమో అనుకున్నాను. బట్ చాలా బాగా వచ్చింది. అండ్ లుక్ కూడా చూడండి. సెమీ సిల్క్ శారీ చాలా నీట్‌గా ఉంది. అండ్ బార్డర్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా వెరైటీగా అనిపించింది. అండ్ మీకు తెలుసు నేను కలర్ కాంబినేషన్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ ఎట్ ద ఎండ్ వరకు శారీ ఓవరాల్‌గా ఇలానే వచ్చింది. బార్డర్స్ కూడా బోత్ ద సైడ్స్ కూడా ఇచ్చారన్నమాట. అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా ఇందులోనే ఉంది. ఎట్ ద ఎండ్ వరకు ఇక్కడ వరకు ఇందులో మనం బ్లౌజ్ పార్ట్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ తీసేసుకోవచ్చు. అండ్ లేదు అనుకుంటే దీన్ని ఇలానే పెట్టేసుకొని మనం కావాల్సిన బ్లౌజ్‌తోని పేరప్ చేసుకుంటాం అనుకుంటే ఈ రెడ్ కలర్‌తోని అలా పేరప్ చేసుకోవచ్చు. అలా కూడా శారీ హెవీగా ఉంటుంది. సో, నెక్స్ట్ శారీ వచ్చేసి బనారసి సాఫ్ట్ సిల్క్ శారీ. ఇది కూడా చాలా లైట్ కలర్ శారీ. దీని బార్డర్ అయితే చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది నాకు. ఇప్పుడేంటంటే వింటేజ్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఇంకా కూడా చాలా చాలా ట్రెండ్ అవుతున్నాయి. కలర్ కాంబినేషన్స్‌తోని, డిఫరెంట్ బార్డర్స్‌తోని వస్తున్నాయి. సో, అందుకని చెప్పేసి నేను ఈ కలర్‌లో తీసుకున్నాను. కొంచెం వెయిట్ అలా అనిపిస్తుంది. మరీ లైట్ వెయిటెడ్ కాదు. ప్రీవియస్ చూపించిన శారీ అయితే లైట్ వెయిటెడ్. ఈ శారీ అయితే లుక్ చాలా బాగుంది. కలర్ శారీస్ అయితే ఇప్పుడు వింటేజ్ లుక్‌లో చాలా బాగా కనిపిస్తున్నాయి. డిఫరెంట్ బార్డర్స్‌తోనే వస్తున్నాయి కదా! సో, అందుకని చెప్పేసి నేను ఈ కలర్ శారీ అయితే చూస్ చేసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో ఈ కలర్ కాంబినేషన్‌కి నేను ఒక బ్లౌజ్ కూడా తీసుకున్నాను మీషోలో. అది కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇందులోది కూడా చాలా బాగుంది చూపిస్తాను. సో, ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా హెవీగా ఇచ్చారు. బార్డర్ అయితే బోత్ ద సైడ్స్ ఇలానే హెవీగా ఉంది. అంటే డబుల్ బార్డర్ అన్నమాట. మిడిల్‌లో కొంచెం ప్లెయిన్‌గా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ మిడిల్‌లో వచ్చేసి ప్లెయిన్‌గా ఉంటుంది. అండ్ అటు సైడ్ వచ్చేసి ఇలా హెవీగా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది. ఇది ఎంత నీట్‌గా ఉందో. సో, ఇలాంటి శారీస్ అయితే హాఫ్ శారీ కన్వర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి పళ్ళు పార్ట్ యూజ్ చేసుకుని మనం బ్లౌజ్ కన్వర్ట్ చేసుకున్నా కూడా బాగుంటుంది బ్లౌజ్‌తో పాటుగా. సో, శారీ చూడండి ఓవరాల్‌గా మనకు మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా లైట్ గ్రీన్ షేడ్‌లో ఇచ్చారు. దీనిపైన వింటేజ్ లుక్ వచ్చి సో, దీనిపైన ఇలా వింటేజ్ లుక్ క్రియేట్ చేశారనమాట. చాలా నీట్‌గా ఉంది. గోల్డ్ జరీ వీవింగ్ వచ్చేసి ఇలా బాక్సెస్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఈ లుక్ అయితే చాలా ట్రెండ్‌లో ఉంది కదా! సో, ఈ బ్రౌన్ కలర్ దీనికి మంచి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. నాకు రిటర్న్ కూడా ప్లీటింగ్ కూడా చాలా నీట్‌గా తొందరగా అయిపోతుంది. ప్రీ ప్లీటింగ్ కూడా అవసరం లేదు. తొందరగా వేర్ చేసుకునే వాళ్ళకైతే ఉంటాయి. ఇలాంటి శారీస్ వేర్ చేసుకొని మనం హెవీగా రెడీ అయితే లుక్ చాలా బాగుంటుంది. వెడ్డింగ్స్‌కి అయితే సూపర్ అవుట్‌ఫిట్ అని చెప్పొచ్చు. ఒక బ్లౌజ్‌కైతే మంచిగా స్టిచ్ చేయించుకొని తక్కువ ప్రైస్‌లో ఇలాంటి శారీస్ స్టిచ్ చేసుకొని ఇదైతే 777కే వచ్చింది. ఇంత తక్కువ ప్రైస్‌లో ఇంత మంచి శారీ అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ చూడండి. చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఎండ్ వరకు ఇలా ఉంటుంది. సో, ఇది వచ్చేసి కట్టు కొంగు స్టార్టింగ్ పార్ట్ సారీ అండ్ బ్లౌజ్ కూడా మంచిగా నీట్‌గా ఇచ్చారు. సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు. ప్రొవైడ్ చేశారు. మీరు చూడండి అక్కడక్కడ బాక్సెస్ కనిపిస్తాయి. అండ్ కొంచెం బార్డర్ అయితే ప్రొవైడ్ చేసి ఇలా ఇచ్చారు. ఇలాంటి శారీస్‌ని మనం హాఫ్ శారీలా కన్వర్ట్ చేసుకున్నప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ బ్లౌజ్‌కి యూజ్ చేసుకొని లేకపోతే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ యూజ్ చేసుకొని హ్యాండ్స్‌కి పళ్ళు పార్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో, అలా కూడా బాగుంటుంది శారీ. సో, ఇప్పటి వరకు నేను చూపించిన శారీస్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను. కమింగ్ వీడియోస్‌లో కూడా మంచి మంచి శారీస్ అయితే రాబోతున్నాయి. కమింగ్ కలెక్షన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతున్నాయి. సో, శారీస్ నచ్చితే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. చెక్‌ఔట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.